ఆగండి 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 ఆగండి. ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి టార్గెట్, అది పెట్టాను. నువ్వే కదా అయినా నువ్వేనా? నేను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నమ్మితే కింద ఎకరం పాతికి దిగిపోద్ది. 24 గంటల దేవుడైన రాజకీయమే. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు. 34 కాదండి, 72 ఉండొచ్చండి. ఆ స్వామిని క్షమించమని చెప్పి నీ పాటికి నువ్వు గురకబెట్టి నిద్రపోతుంటే మేము కాపాడాల్సి వచ్చింది మధ్యాహ్నం వాడికి. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు. అలాగే బాబు, అలాగే వచ్చు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా. దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. అరే పాల్తులని చూడుకున్నారా బాయ్, మీరు పాల్తులని చూడుకోలే. మీరు ఎవరు పోతా ఉన్నారమ్మా? యాసీని లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీ బతుకు జడ. నువ్వు డైరెక్టర్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. అన్ని పోసుకోవాలి కబుర్లు ఎందుకు? ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో మహాశతముద్రు ఇంకొక అరగంట చూడు ఎంత ఆట ఆడతాడు. ఆ దేవుడే. భయం వేస్తుంది. నేనేదో చిన్న చిన్న సెటిల్మెంట్ చేసేవాడిని, అన్ని సార్లు అంటుంటే మటర్లు చేసే అంత రేంజ్కి వచ్చేసాను. ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. ప్రత్యాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి. నోరు బాగా తెరిచావు, బాగా హితబోధైంది తమ్ముడు. పూసినట్టు ఓట్కా నీ నోట్లో వేసుకో, మొత్తం కడిగేసినట్టు అవుద్ది. ఆ వ్యక్తి మక్కిలెరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి. దిగడంట్రా అంటే భీమిలీలో దిగాడు బెత్తర సుబ్బనాయాలు. దున్నపోతు ఈంతే దూడగట్టేటాకి ఎవడో పరిగెత్తినట్టుగా సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బదా కొట్టాలంటే నేతితో తయారు చేసిన ప్రసాదాలని భక్తులకు పంచేశారని చెప్పని. వెంకటేశ్వర స్వామి ఏముంది, అది నల్ల రాయేది. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. కనపడ్డు. ఏదైనా రాజకీయమైనా మన బతుకు. 2 ఇస్కీ బాటిల్స్ పంపిస్తానన్నా. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వాచ్మెన్ వాళ్ళ ఇంటికాడ మీరు కూరగాయలు జరగాలి. ఆయన ఇప్పుడు బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. అక్క పెనివిటివి కాబట్టి సరిపోయినది గానే అదే ఇంకోట ఇట్టేనా? తగ్గేది లేదు, ఆగేది లేదు. ఏం బిడ్డా, మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం. 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. మీ చిల్లరగాళ్లతో, చెంచాగాళ్లతో నీకు దండం పెడతాను. దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాగా కింద పైన తడిసి కూలవాలి నీకు. దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా. ఒక మనిషి చంపాలి. ఆడెవడో చెప్పన్నా ఏసేద్దాం. మేమేదో అపచారం చేశామనో, ఏదో ప్రాణాలు కాపాడని చెప్తాడు గొప్ప విషయంలాగా. నీ ఉడత ఊపుళ్ళకి, నీ చెంచాగాలని ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. నరికేత్తను ఏదో కౌంటర్లు వేసావంటే. పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నాడు. మళ్ళా 4 కట్టలు బిస్కెట్ ప్యాకెట్ లాగా సిగరెట్ ప్యాకెట్లు అంట. 20 సార్లు గుండు కొట్టించుకున్నా. తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. జరిగే కార్యక్రమం జరిగి ఉన్నా
పళ్ళకెక్కిరింది చూపించు. చెప్పలేదమ్మా. వీళ్ళు ఏమవుతుంది, ఇంకోరు వస్తారు. గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు. నమస్కారం చిన్నశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. సింతేనా? పోలీసులు పంపించి కుమ్మించేస్తాను, దడదలు ఆడిపోద్ది అంతే. ఎవరినైనా కాల్ చేస్తుంది. చెడు టీటీడీకి ఏదైనా వాడికి వచ్చే భార్య అదృష్టవంతురాలు, మంచోడాడు. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళు వాడు దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ జంతువుల యొక్క కొవ్వు కలిసిందని ఒక్క ప్రాబ్లం తమ్ముడు నీకు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేనేమనుకోవాలి? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడు ఉండదు. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. అరే నీకు ఎక్కినట్టుందిరా నీకు. బాగా శంషేర్గా రాజకీయాలు చేయండి. నువ్వు ఇది పోయి ఇవాళ రేపు కడుకుంటారో గుడుచుకుంటాను. ప్రశ్నిస్తానే ఉంటాం. మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? ఏం పొడి చేద్దామని ఏదో సినిమాలు చూసి బిల్డప్. ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి కానీ ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు. ఏంటి ప్రాబ్లం? ఏంటండి ప్రాబ్లం? ఆవు నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు ఉన్నటువంటి ఏంటి ఇదే? ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, 5 కొండలు చాలు 7 ఎందుకు అన్నటువంటి జీవోను బయట పెట్టింది నేను. ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ, నా బుద్ధి గడ్డి తిని. ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈడెవడ్రా కొత్తాడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. ఏం చేసావు? 2 ఎమ్మెల్యేలు మక్కిలు ఎరుకొట్టావా? ఎంతకాలం చిన్న సెటిల్మెంట్ చేసి బతికేవండి. లడ్డూ తయారీలో సూపర్ 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 సూపర్. వీళ్ళ ముగ్గురు కలిసి, కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి ఏంద్రా నువ్వు తిట్టేది? నా లావడా నా నోటి నుంచి చెప్పలేకపోతున్నాను నేను. ఎవడురా నువ్వు? సర్వనాశనం చేసే టార్గెట్స్ పెట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే దాన్ని ఏమైనా చేస్తే కూడా ఏమవుతుంది అని చెప్పి ఫోటో ఫోన్ లో పంపిస్తున్నా, ప్లేన్ లో వస్తా. వరా నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం.